మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా. సరే పిల్లలు అందరికి నమస్కారములు, శుభోదయం. బాగున్నారు అందరూ? ఇక్కడ ఏడుస్తుంది వరలక్ష్మి, ఏడుస్తా ఉంది. ఉదయం మనం ఎలా ఉండాలా? ఉదయం వస్తే అందరూ ఎలా ఉండాలి? మనం కదా. ఏబిసి డి తర్వాత ఏమొస్తుంది? చూడండి అట్లా ఉండాలి. చూడమ్మా బాధపడతాను. అందరినీ ఏడుస్తున్నావు, బాధపెడుతున్నావు. ఓకే ఓకే చూడండి మీరు ఎలా ఉన్నారు చూడండి. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలా చూడండి. మీరు ఎలా ఉన్నారు చూడండి. ఒకసారి చూసుకోండి మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో. మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. అందుకే ఇలా పెట్టుకోండి. ఇదేంటి? నమస్కారం. గురువులు కానీ వస్తూనే నమస్కారం పెట్టడము మన సాంప్రదాయం. వెరీ గుడ్. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇక్కడ అబ్బాయి? బాధపడుతున్నాను నీలాగే కదా. మరి ఎందుకు బాధపడుతున్నావు కదా? సరే ఇట్లా ఎప్పుడు ఇంకా బాధపడుతావు? వెలుగు ఇంకా ఏ సందర్భంలో బాధపడతావు? మీ ఇంట్లో కానీ క్లాసులో కానీ ఎప్పుడో బాధపడేవా? బాధ అనిపించింది. మరి నువ్వు ఇప్పుడు బాధపడుతుంది అప్పుడు నేను ఇంటికి పోతానంటే నాకు బాధ ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు ఇంత బాగా చదువుతున్నారు, మరి మీరు ఎప్పుడు అవుతారు ఎట్లా? మా అమ్మ కొత్త డ్రెస్ తెచ్చుకుంటున్నారు. ఇచ్చినప్పుడు ఏమంత బాగా నవ్వింది సార్. కాబట్టి ఎప్పుడు ఇస్తాను. నువ్వు ఎప్పుడు అవుతావు? నేనా? మా అమ్మ కొత్త డ్రెస్ ఇచ్చినప్పుడు, బడికి పంపించినప్పుడు, బడికి అప్పుడు ఆడుకున్నప్పుడు అన్ని నవ్వుతూ ఉంటారు. ఇక్కడ ఇక్కడ ఈ పనులు ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు అని చూసినాం కదా, ఏడుస్తున్నాం. మరి ఈ ఏడుపనేటువంటిది మనకి ఎప్పుడు వస్తుంది తెలుసా? చెప్పండి. సరే, ఈ విధంగా మనము రకరకాలుగా సందర్భాల్లో మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు నవ్వడం కానీ ఏడడం కానీ చేస్తుంటాం కదా. రైట్. ఇప్పుడు ఇది చూడండి, మీరందరూ ఒకసారి రండి. అందరు చేతులు పట్టుకోండి. ఒక ఆట ఆడుకున్నా చేతులు పట్టుకోండి. చేతులు పట్టుకోండి. అందరు చేతులు పట్టుకోండి. చేతులు పట్టుకోండి. తొందరగా చేతులు పట్టుకోండి. మీరు చేతులు పట్టుకోండి. కంప్లైంట్ చేస్తారు మీరు. లక్ష్మి నువ్వెందుకు బాధపడతాను అనుకోలేదు? వస్తాను వాడు నా మీద చెప్పారు. మీకు నేను ఆడుకొని అయ్యో అందరితో కలిసి ఆడుకోవాలి.
ఎంత బాగా వాళ్ళు ఆడుతున్నారు. ఎప్పుడు నన్ను అంటారు అన్ని బాగా చేస్తాయని నన్ను అంటారు. మీరు ఆ పాపం కానీ కప్పుకొని రావాలి. క్లాస్ ఉండడం లేదా? నన్ను ఎప్పుడు ఏమన్నారు కదా మనమంతా ఫ్రెండ్స్ కదా. పట్టుకుని ఆడుకోండి, ఆడుకోండి. సో ఈ విధంగా మీరు అందరితో కలిసి స్నేహపూర్వకంగా ఆడుకున్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడు అట్లా మీ అబ్బాయి సమ్రాట్ పట్టుకోండి చేయొచ్చు డిస్ప్లే భావోద్వేగ అక్కడ ఉన్నాయి